హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ సంబంధించిన పోస్టులే కాకుండా కొన్ని డిగ్రీ అండ్ ఇంటర్తో పాటు అప్లై చేసే పోస్టులు కూడా ఉన్నాయి. సో ఆ పోస్టులు ఏంటి, దానికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అండ్ ఏజ్ లిమిట్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతకన్నా ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ మనకి CCRUM అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అన్నీ మనం ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది 1 జూలై నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 జూలై 2026 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్ ఫీ అండ్ ఎలా అప్లై చేయాలి మొత్తం క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ మెడికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ, BSc MD చేసిన వారు ఎవరైనా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా 12 పోస్టులు ఉన్నాయి. అండ్ వాటితో పాటు మీకు ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మిగతా అందరూ నార్మల్ క్వాలిఫికేషన్తో ఉండే నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్స్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్ పే స్కేల్ కూడా చూసుకున్నట్లయితే మంచి శాలరీ ఉంది. మనకి 25,500 బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. ప్లస్ DA ప్లస్ HR అన్ని కలుపుకొని మీకు దాదాపు 45 to 50 లోపు శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మెట్రికులేషన్ అని ఇచ్చిండు. అండ్ అలాగే మీకు దీంతో పాటు షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి. 80 words per minute ఉండాలి షార్ట్ హ్యాండ్లో, అండ్ 40 words per minute టైపింగ్లో అయితే ఉండాలి. ఏజ్ కూడా చూసుకున్నట్లయితే మనకు 28 years అయితే ఇచ్చిన. అండ్ రిజర్వేషన్ కేటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి కింద చెక్ చేయండి, లేదా నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనకి నార్మల్ డిగ్రీతో అప్లై చేసుకునే పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంది. సో ఇక్కడ టోటల్గా మనకి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ కూడా చూసుకుంటే 18 to 27 years అని ఉంది. అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ UDCకి సంబంధించిన పే స్కేల్ కూడా చూసుకుంటే మనకి 25,500 ఉంది సేమ్. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇచ్చిండు. ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అండ్ డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. మనకు అన్రిజర్వ్డ్లో 15 పోస్టులు ఉన్నాయి. SCలో 4, STలో 2, OBCలో 8, EWSలో 2 పోస్టులు అయితే ఇక్కడ టోటల్ 31 పోస్టులు కూడా ఉన్నాయి. అండ్ LDCకి సంబంధించి 26 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్లో 13, SCలో 3, STలో 2, OBCలో 7 పోస్టులు, అలాగే EWSలో 1 పోస్ట్ ఉంది. శాలరీ చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు 12th పాస్ అయితే సరిపోతుంది. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా 35 words per minute అయితే ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా ఇక్కడ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేసిండు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS కూడా ఉంది. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ టోటల్గా మనకి 43 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్లో 4 ఉన్నాయి. SCలో 8, STలో 9, OBCలో 22 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 18 to 25 years ఏజ్ అయితే ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. శాలరీ కూడా చూస్తే మనకి 18,000 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకి స్టెనోగ్రాఫర్ అండ్ LDC సంబంధించి అయితే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ UDCకి అయితే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు. సో రిటర్న్ టెస్ట్లో మీకు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ MCQs ఉంటాయి. సో దానికి సంబంధించిన సిలబస్ ఇప్పుడు చూద్దాము. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఆర్ UDC ఆర్ LDC ఎవరికైనా కానీ కూడా సిలబస్ ఒకటే ఉంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ముందుగా 70 మార్క్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎపిసోడ్, అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 10 మార్క్స్. సో LDCకి కూడా అదే సిలబస్ ఉంది అండ్ UDCకి కూడా అదే సిలబస్ ఉంది. ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్ చేయాలన్నా కూడా అదే సిలబస్ ఉంది. MTSకి అండ్ ఎవరైనా MTSకి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ వీరికి యాజ్ పర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఇచ్చిండు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి MTS పోస్ట్కి అయితే ఏదో సిలబస్ ఉంటుందో 70 మార్క్స్ అదే ఉంటుంది. అండ్ 20 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 10 మార్క్స్ కంప్యూటర్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఈ
సో ఇవి ఎల్డీసీ, యూడీసీ, ఎంటీఎస్ సంబంధించి గ్రూప్ సి పోస్టులు కాబట్టి ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ 500 రూపీస్ ఉంటుంది. అన్ని కేటగిరీ వాళ్ళు కట్టాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి 800 రూపీస్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిండు, www.ccrum.ayush.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. నేను అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఈ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.